अथ नमस्ते महोदय। मन्त्रपाठः। मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 6వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న మనము 15వ సూత్రం వరకు చెప్పుకున్నాం. మనకు సంప్రసారణ ప్రకరణం నడుస్తున్నది. ఈ సంప్రసారణ ప్రకరణంలో నిన్న మనము వచిస్వపి యజాదినాం కితి అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణలు ఏంటో ఎలాగా ఏ విధంగా అనేది చూశాము. ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ 16 సూత్రం చూడండి. అంతకంటే ముందు మీకు నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అంటున్నారు, ఎక్కడైనా సందేహం వచ్చిందా? ఆచార్య తూతు జానః అది జక్షిత్యాదిభ్యః షట్ దానికి ఉదాహరణలు ఇచ్చారు తూతు కదా. జానః ఆచార్య పరిశిష్టంలో లాస్ట్ లో జీ. మామూలుగా తూతు జానః అనే వచ్చింది ఆచార్య, పరిశిష్టంలో అలా ఇచ్చారు లాస్ట్ లో. మెయిన్ దీర్ఘంతో ఉంటుంది, అక్కడ ఒకసారి హ్రస్వంతో ఉందా? దీర్ఘం ఉంది ఆచార్య, సరిగానే ఉంది. జా ఉంది ఆచార్య. రెండవ తకార స్థానంలో జకారం వచ్చిందండి. అంటే ఇక్కడ ఎలా ఉండాలి? మీకు సందేహం నివృత్తమైందా, ఇంకా సందేహం ఉందా దానికి? నివృత్తం కాలేదండి. తూతు జాన అయితే వచ్చింది, తూతు జానః. తెచ్చుకుంటే తూతు జానః వచ్చేస్తుంది. ఆ తూజు జాన ఎలా వచ్చిందో అర్థం కాల. అది ప్రింట్ మిస్టేక్ అండి, అక్కడ తకారమే అంతే. సరేలేండి. మీ పుస్తకంలో లేదన్నారు కదా, వేరే దాంట్లో. లేదు, కరెక్ట్ గా ఉంది. ఇక్కడ నా దగ్గర ఉన్న PDF తూతు జానః అనే ఇచ్చారు ఆచార్య. సూత్రం దగ్గర ధాతు ఏంటి? ధాతు ఏంటి అక్కడ? తుజ్జు ఆచార్య, తుజ్జు. మరి తుజ్జినప్పుడు తుజ్జు వస్తుంది. అక్కడ ఆనా వచ్చింది కదా, తుజ్జు రావాలి ఆచార్య. తుజ్జు వస్తుంది కదా మన యుద్ధం చేసినప్పుడు. యుద్ధం రాదు ఇక్కడ. తూజు రాలేదు ఆచార్య, తూజు వచ్చింది. తుజ్జు వచ్చిందా? ముందు తూతు జాన పిట్టి బాగానే చేశారండి. మళ్ళీ దాని కింద తూజు జాన లాస్ట్ లో అదొకటి ఇచ్చారు ఆచార్య. అదైతే బై మిస్టేక్ ఉండొచ్చు, నేను చూస్తాను పుస్తకం. అది టైపో అండి గురువు గారు, అక్కడ జకారం వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూద్దామండి. అయితే అది నేను చూస్తాను పుస్తకం. అస్తు. ఇంకా ఇది కాకుండా మిగతా అన్ని ఓకే కదా? అస్తు. ప్రకృతి అనుసరామः. పుస్తకం చూసి చెప్తాను నేను. అస్తు. మనము
అస్తు ప్రకృతవంశరామః. పైనుంచి మనకు వచ్చి స్వపి యజాదినాం కితి అనే సూత్రం నుంచి కితికి అనువృత్తి వస్తుంది. అది 16 సూత్రం. ఈ సూత్రం వరకు వస్తుంది అన్నమాట. చూడండి, అక్కడ మనం కితి ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు వచ్చు స్వపు యజాదిగంలో ధాతులకు సంప్రసారం వస్తుంది చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఈ ధాతుల పక్కన కిత్ ప్రత్యయం ఉన్నట్లయితే అప్పుడు కూడా సంప్రసారం వస్తుంది. అది ఏంటో చూడండి. గ్రహిజ్య వయి వ్యధి వష్టి విచతి వృశ్చతి పృచ్ఛతి బృజ్యతీనాం గితిచ. ఇది మనకు సూత్రము. ఇక్కడ మనం పదవిభాగం చేసినట్లయితే గ్రహిజ్య వయి వ్యధి వష్టి విచతి వృశ్చతి పృచ్ఛతి బృజ్యతీనాం షష్ఠీ విభక్తి బహువచనంలో ఉంది. గితి సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. చకారం వచ్చేసి చ అవ్యయపదం. ఫస్ట్ ఈ రకం 3 పదాలు విడగొట్టుకున్నాము. అందులో మొట్టమొదటి పదం గ్రహిజ్య వయి వ్యధి వష్టి విచతి వృశ్చతి పృచ్ఛతి బృజ్యతీనాం అనే పదాన్ని అందులో ఏ ధాతులు ఉన్నాయని ఇక్కడ విడదీసి చెప్పుకుంటున్నాం. విగ్రహవాక్య రూపంలో ఇంకా విడదీసి ఒక్కొక్క ధాతును వేరుగా చేసి చూస్తున్నాము. చూడండి, ఎలాగంటే గ్రహిశ్చ 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 జ్యాచ వయిశ్చ వ్యధిశ్చ వష్టిశ్చ విచతిశ్చ వృశ్చతిశ్చ పృచ్ఛతిశ్చ బృజ్యతిశ్చ ఇది బృజ్యతయః తేషాం బృజ్యతీనాం ఈ రకంగా షష్ఠీ విభక్తి బహువచనంలోకి మార్చుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అందులో ఏ విధ ధాతులైనా విడదీసి చెప్పుకున్నాం. అస్తు అనువృత్తి వచ్చేసి కితి సంప్రసారణం. ఈ 2 పదాలకు అనువృత్తి వస్తుంది పైనుంచి. అర్థ ఇప్పుడు సూత్రంలో ఉండే ధాతులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా స్పష్టంగా విడదీసి చెప్పుకున్నాం. వాటితో పాటు ఏంటంటే ఆ ధాతు యొక్క అర్థము చెప్పుకున్నాం. ఇక్కడ విశేషత ఏంటంటే ఇక్కడ ఏ ధాతు తీసుకోబడింది, ఆ ధాతు యొక్క అర్థం ఏమిటి, అర్థ సహితంగా ధాతు ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. సూత్రంలో ఏ ధాతులు ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా ఇక్కడ సూత్రంలో సూత్రార్థంలో చెప్పబడ్డాయి. చూడండి, మొట్టమొదటిగా గ్రహ ఉపాదాన. మొట్టమొదటి ధాతు అంటే గ్రహ ధాతు. గ్రహ ఉపాదానే జ్యా వయోహానో. జ్యా రెండో ధాతు అంటే జ్యా ధాతు. జ్యా వయోహానో, వయోహాన అర్థంలో ఉంది ఇక్కడ. అలాగే వ్యయో వయిరితి. వయిరితి అనే అర్థంలో ఇక్కడ ఇచ్చారు. వ్యయో వయిరితి. ఇక్కడ వయ ఆదేశం, వ్యయో స్థానంలో వయ ఆదేశం కూడా వస్తుంది అన్నమాట. వ్యయో స్థానంలో వయ ఆదేశం కూడా వస్తుంది, వయాదేశ. అలాగే వ్యధ తాడనే. ఏంటి? వ్యధ తాడనే తాడనార్థంలో. వశ కాంతో కాంతి అర్థంలో. వ్యచ వ్యాజీకరణే. వ్యాజీకరణ అర్థంలో. ఓ వ్రశ్చు ఛేదనే. ఏంటి? ఓ వ్రశ్చు ఛేదనే అర్థంలో, భేదించే అర్థంలో. ప్రచ్ఛ జీప్సాయం. ఏంటి? ప్రచ్ఛ జీప్సాయం. జీప్సా అంటే జిజ్ఞాస అర్థంలో, అడిగే అర్థంలో. అలాగే భ్రశ్చ పాకార్థంలో. ఇవన్నీ ధాతులు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఏ ధాతులు ఇవ్వబడి అవన్నీ తీసుకోబడతాయన్నమాట. భ్రశ్చ ప్రాకే. కాబట్టి ఈ రకంగా గ్రహ ఉపాదానే జ్యా వయోహానో వ్యయో వయిరితి వయాదేశ వ్యధ తాడనే వశ కాంతో వ్యచ వ్యాజీకరణే ఓ వ్రశ్చు ఛేదనే ప్రచ్ఛ జీప్సాయాం భ్రశ్చ పాకే ఇది ఏతేషాం ధాతూనాం సంప్రసారణం. ఈ ధాతులకు సంప్రసారం వస్తుంది. ఈ ధాతులు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటికి సంప్రసారణ సంజ్ఞకు వర్ణం ఏదైతే ఉందో దానికి సంప్రసారం వచ్చేస్తుంది. తెలుసుగా సంప్రసారణ ఈ జ్ఞాన సంప్రసారణ స్థానే ఈ కేవ సంప్రసారం అవుతుంది. అంటే అక్కడ ఎన్ని ఉంటుంది ధాతులో, ఎన్ని స్థానం ఇక్క ఆదేశంగా వస్తుంది అన్నమాట. అందుకే ఇది ఏతేషాం ధాతూనాం సంప్రసారణం భవతి. ఎప్పుడు వస్తుంది? గితిచ. ఇక్కడ ఒకటి గితి కూడా యాడ్ అయింది చూడండి. గితి చకారాత్ గితిచ. అంటే ఏ ప్రత్యయంలో గకారం గితి చేసామో అటువంటి ప్రత్యయం ఉండాలి, లేదా ఏ ప్రత్యయంలో కకారానికి గితి చేసామో ఆ కిత్తి ప్రత్యయం ఉండాలి. గితి కిత్తి రెండు ఉన్నాయి. ఇక్కడేమో ఓన్లీ కిత్తి ప్రత్యయం పక్కన ఉంటే చాలా. ఇప్పుడు గిత్తి అవసరం లేదు, గిత్తి ఉంటే కాదు, అక్కడ ఓన్లీ కిత్తు మాత్రమే ఉండాలి. ఇక్కడ గిత్తు ఉండొచ్చు లేదా కిత్తు ఉండొచ్చు. అంటే గకారి తీసినా పర్వాలేదు, కకారి తీసినా పర్వాలేదు. ఎందుకంటే ఏ ప్రత్యయం ఉన్నా కూడా అక్కడ ఈ ధాతులు గ్రహి జ్యా వయి వ్యధి ఈ ధాతులకు సంప్రసారణం వస్తుంది.
అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనం ప్రస్తావించుకున్నాం. ఫస్ట్ అదేవిధంగా ఇక్కడ ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. చూడండి, ముందుగా గ్రహధాతుకి గృహీత, అన్నిటికీ కూడా క్తా క్తవతు పైన ఎలా చెప్పుకున్నామో క్తా క్తవతు ప్రత్యయాలు భూతకాలంలో ఇక్కడ కూడా అదే విధంగా వస్తాయి. గృహీత క్తా ప్రత్యయం, గృహీతవాన్ క్తవతు ప్రత్యయం, వాన్ వచ్చిందంటే ఖచ్చితంగా క్తవతు ప్రత్యయం అర్థం చేసుకోండి. గృహీత గృహీతం ఇది గ్రహధాతుకి. తర్వాత గితి, ఇది గితి ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు దానికి ఉదాహరణ చూపిస్తాం. అక్కడ గృహీతలో క్తా ప్రత్యయం ఉన్నప్పుడు దానికి చెప్పుకున్నాం, గృహీత గృహీతవా వచ్చింది. గితి ప్రత్యయం పక్కన ఏ రూపాయలు వస్తాయి అవి చెప్తున్నాడు. గృహ్ణాతి, జరి గృహ్యతే 2 రూపాయలు వచ్చాయి. గితి ప్రత్యయానికి గితి ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు సంప్రసారం వచ్చిన ఎలా ఉంటుంది, గృహ్ణాతి. అలాగే జరి గృహ్యతే, గృహ్ణాతి జరి గృహ్యతే. జియా ధాతుకి జీనః జీనవాన్, జీనః జీనవాన్. గితి ప్రత్యయానికి జీనా జినాతి జేజీయతే. వయధాతుకి ఊయతుః ఊయుః, ఊయతుః ఊయుః. అలాగే గిత్ అభావాత్, గిత్ ప్రత్యేక అభావార్థంలో గిత్ అభావాత్ కిత్ ఏవ అత్ర ఉదాహరియతే. గిత్ అభావాత్ కిదేవ అత్ర ఉదాహరియతే. ఇక్కడ గిత్ లేదు కాబట్టి ఊయతు ఊయుహులో గిత్ ప్రత్యయం లేదు, అందుకే కిత్ ఏవ అత్ర కిత్ ప్రత్యయానికి మాత్రం ఉదాహరణ చూస్తాం. అంటే వైధాతుకు అన్నింటిలో మనము కిత్ ప్రత్యయానికి ఉదాహరణ చూస్తున్నాం, గిత్ ప్రత్యయానికి ఉదాహరణ చూస్తున్నాం. ఇక్కడ వయధాతుకి ఓన్లీ కిత్ ప్రత్యయానికి సంబంధించిన ఉదాహరణ, కిత్ ప్రత్యయం మాత్రమే ఉంది, గిత్ ప్రత్యయం లేదు. అందుకే ఉదాహరణ కూడా ఇవ్వలేదు, కేవలం ఊయతు ఊయుహు ఇది మాత్రం ఇచ్చానమాట. గిత్ అభావాత్ కితేవ అత్ర ఉదాహరియతే. అస్తు. వ్యధధాతుకి విద్ధః విద్ధవాన్, విద్ధః విద్ధవాన్. గితికి విద్యతి వేవిధ్యతే, విద్యతి వేవిధ్యతే. వశధాతుకి ఉషితః ఉషితవాన్, గితికి ఉష్టః ఉషంతి. వ్యచధాతుకి విచితః విచితవాన్. గితి ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే విచతి వే విచ్యతే, విచతి వే విచ్యతే. అలాగే ఓ వ్రశ్చు ధాతుకి వృక్నః వృక్నవాన్, వృక్నః వృక్నవాన్. గితి ప్రత్యయానికి వృశ్చతి వృశ్చతి వరి వృశ్చ్యతే. అలాగే ప్రత్యధాతు పృష్ట పృష్టవాన్, గితికి పృచ్ఛతి పరిపృచ్యతే. భ్రష్జధాతుకు భృష్ట భృష్టవాన్, గితి ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే భృజ్యతి బరి భృజ్యతే. ఈ రకంగా మనకు అన్నిట్లలో తాక్ తవతు ప్రత్యయం వచ్చినప్పుడు సంప్రసారం జరిగితే ఈ రకంగా రూపాయలు వస్తాయని చెప్పుకున్నామాట. గ్రహ ఉపాదాన జ్య వయోహానో వయ వేయో వయి అనే వయధాతుకి వేయో వేధాతుకి వేయో వయి అనే సూత్రం రకంగా వయ ఆదేశం కూడా వస్తుందన్నమాట. అందుకే డైరెక్ట్ గా వయ తీసుకున్నామాట. వ్యధదాడనే వశకాంతో వ్యచ వ్యాజీకరణే ఓ వ్రష్టు ఛేదనే ప్రత్య జీప్సాయం భ్రజ్యపాకే. ఈ ధాతులకు సంప్రసారం వస్తుంది. గితి పక్కన ఉంటే తథా కిత్ పక్కన ఉన్నప్పుడు కూడా వస్తుంది. వశ ధాతుకు యంగ్ పదైతే సంప్రసారక నిషేధ్. వసుధాతునకు మాత్రం యంగ్ పరంగా ఉన్నప్పుడు సంప్రసారక నిషేధ్ న వశ ప్రకారంగా వస్తుందన్నమాట. వశధాతుకు యంగ్ పరంగా ఉన్నప్పుడు సంప్రసారక నిషేధించబడుతుందన్నమాట. ఏ సూత్రం ప్రకారంగా నా వశ యంగ్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కూడా అక్కడ గిత్ ప్రత్యయం గిత్ ప్రత్యయం కదా, గిత్ ప్రత్యయం ఉన్నప్పుడు సంప్రసారం రాదు. ఏ సూత్రం చెప్పింది, నా వశ. వసుధాతుకు మాత్రము గిత్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కూడా ఇక్కడ నిషేధం రాదు. అతః ఉస్కే యంగ్ కా ఉదాహరణ నహీ దియా, అందుకే ఇక్కడ యంగ్ కా ఉదాహరణ మనం ఇక్కడ ఇవ్వలేదు అనమాట. ఫస్ట్ అది వశధాతుకు మాత్రమే, అది కేవలం సంకేత రూపంలో మనకు చెప్పబడింది. రూపాలు సామాన్యంగానే ఉన్నాయి, అందుకే ఇక్కడ విశేషంగా ఇవ్వలేదు. పరిశిష్టంగా ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు మహారాజ్. ఆచార్య. అస్తు. మనం ముందుగా ఒక్కొక్క ఉదాహరణ చూసినట్లయితే గృహీత గృహీతవాన్ అది నిష్ఠా ప్రత్యయాలు, తవతు ప్రత్యయాలు.
వస్తాయి మనకు. చూడండి జాగ్రత్తగా. గ్రహధాతు అంటే గ్రహధాతు తా ప్రత్యయం వస్తుంది. ఊతే నిష్ఠా ప్రకారంగా నిష్ఠా ప్రత్యయం తా ప్రత్యయం వస్తుంది. అక్కడ మొదటి చేసే ఏడు అంటే ఇక్కడ ఏంటి బలము తా పెరిగింది అంటే కకారం తీసుకున్నాడు కాబట్టి తా ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి కిత్ ప్రత్యయం. కిత్ ప్రత్యయం పక్కన ఉన్నా గిత్ ప్రత్యయం పక్కన ఉన్నా మన సూత్రం చేస్తుంది ప్రకృతి సూత్రము. గ్రహ అనే గ్రహిజ్య వయి బెది అనే సూత్రంలో ఈ ధాతు ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం గ్రహ ధాతుకు సంప్రసారం వస్తుంది. సో సంప్రసారం వస్తుంది. సంప్రసారం ఇది సంప్రసారం అంటే ఏమిటి అని చెప్పి గిరహ సంప్రసారం గిరహస్థానే ఇక్ సంప్రసారం సంజకోబోతుంది. ఇక్కడ ఎన్నేంటి ఇక్కడ మనకు ఎన్ని స్థానం ఎక్కువ తెచ్చుకుంటున్నాం. గ్రహధాతులు ఎన్నేంటి ఎన్ని వర్ణం ఏంటి ఎన్ని వర్ణం గ్రహాలు గ్రహాలు రేపం ఉంది కదా అది ఎన్ యా రా లా వాలో యా రా ఉంది కదా ఎన్ని ప్రత్యాలు వస్తుందా అంటే రకారం. ఆ ఎన్ని రకారానికి ఏమొస్తుంది సంప్రసారము ఇక్ వస్తుందా అంటే ఇక్కంటే ఈ ఊరు ఇక్కడ రేపానికి రువు వస్తుందన్నమాట. వస్తుంది రేపానికి రువు వస్తుంది. అది గ్రహంలో ఉండే రకారము రేపమేమి రువుగా మారిపోయింది. అందుకే గృహ అయిపోయింది. సంప్రసారం వచ్చింది గృహ అయిపోయింది. ఆ సంప్రసారానికే సంప్రసారణాస్య ప్రకారంగా దీర్ఘం కూడా వచ్చేస్తుంది. అప్పుడు గ్రీహ్ అలా వస్తుందన్నమాట. గ్రీహ్ అలా వచ్చిందన్నమాట. గ్రీహ అలా వచ్చిన తర్వాత గృహం ఉంది ఇక్కడ. సంప్రసారంతో మనకు దీర్ఘం చేసుకోలేదు. గృహ ఏదో సంప్రసారం చేస్తే గ్రహ స్థానంలో గృహ అయిపోయింది అన్నమాట. గృహోత్త కలిపితే గృహోత్త ఇక్కడ తా ప్రత్యయానికి ధాతు కస్యేడు వల్ల అదే గిత్తాగం కూడా వస్తుంది అన్నమాట. గృహ ఈత కలిపితే గృహీత తర్వాత స్ఫురించుకుని ఋతు విసర్గం చేసుకునేట్లయితే గృహీత అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే వచ్చిందండి ఏంటండి దీర్ఘము హీకు వచ్చింది. దీర్ఘము కారానికి దీర్ఘం గ్రహో లిటి దీర్ఘ ప్రకారంగా దానికి వస్తుందండి. గ్రహధాతుకు అలిటి లిట్ ప్రత్యయం లిట్ లకారం లేకున్నట్లయితే అలిటి పరత లిట్ ప్రత్యయం కాకుండా ఏ ప్రత్యయం ఉన్నా కూడా అక్కడ ఆ ఇటిలో ఉండి ఇకానికి దీర్ఘం వచ్చేస్తుంది. అది గృహీత వచ్చిందన్నమాట. ఈత గృహీత. ఆ సూత్రం ఏంటండి ఇప్పుడు చెప్పింది? గ్రహో లిటి దీర్ఘ గ్రహో అలిటి దీర్ఘ ఇటి అంటుంది. ఆస్తంగా ఇట్టి తెచ్చుకునే ఇటుకి ఈ కాలానికి దీర్ఘం చేస్తే గృహీత అలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? వస్తాం. అలాగే గృహీత వర్షం మీద గృహ తాగా తవతో వస్తుంది. తవతో కానీ మనకి తవత్ మిగులుతుంది. గ్రహ తవత్ ఇక్కడ తవత్ కూడా కిత్తి ప్రత్యయం కాబట్టి వెంటనే మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారం సంప్రసారం వస్తుంది. సంప్రసారం గ్రహకు గృహ అయిపోతుంది అన్న. గ్రహకి ఏముంది గృహ అయిపోతుంది. గృహ ప్లస్ తవత్ తర్వాత తవత్లో ఉండే తకారానికి ఇట్టాగం వస్తుంది అన్నమాట. ఆర్ధాత్కం కాబట్టి ఆర్ధధాతు కస్యేడు వదాదేపులకి ఇట్టాగం వస్తుంది అన్నమాట. గ్రహ ఈ తవత్ గ్రహితవత్ ఏమొస్తుంది? గ్రహ ఈ తవత్ గ్రహితవత్ గ్రహ ఈ తవత్ గ్రహితవత్ అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకోటి గ్రహ అనేది గృహగా మాది సంప్రసారం చేసినాం. నా ప్రకృతి సూత్రం ప్రకారం గృహ ఈ తవత్ గృహీతవత్ అలా వచ్చింది అన్నమాట. గృహ ఈ తవత్ గృహీతవత్ తర్వాత గృహీతవత్ వచ్చిన తర్వాత సు తెచ్చుకుంటాము కృదంతం కాబట్టి. సు తెచ్చుకున్న తర్వాత నుమాగం వస్తుంది. తవత్తులో ఉకారాంత ఉగిత్ కాబట్టి ఉకాది తీసాను ఉగిత్ ప్రత్యయం ఉగితాంత ప్రత్యయం కాబట్టి వెంటనే నుమాగం వస్తుంది. నుమ్ము కనుమద లోపం చేస్తే నకారం ములుతుందంట. అప్పుడు ఉగిత వంత అయిపోయింది. నాంత ఉపదాకి మనం శ్రవనామస్థాన చా సంబుద్ధోపదక ఉపదాకి దీర్ఘం చేసుకుంటేనా ఉగిత వాంత అయిపోతుంది. తర్వాత సులోపం చేసుకుని అలింగ్యాభ్యో దీర్ఘాస్తిక్తమాల ప్రకారంగా వాళ్ళ సంయోగాంత లోపం చేసుకుని వాంతుల తకారం లోపం చేసుకున్నట్లయితే గృహీత వాన్ అలాగా మనకు రూపం సిద్ధిస్తుందన్నమాట. ఇక్కడ కూడా గ్రహో లిటి దీర్ఘ ప్రకారంగా దీర్ఘం వచ్చేస్తుంది. అది మనం గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి
మనకు గృహ్ణాతి గిత్తు ప్రత్యయానికి ఉదాహరణ చూపిస్తామన్నమాట. గిత్తు ప్రత్యయానికి ఉదాహరణ చూసాము. నెక్స్ట్ గిత్తి ప్రత్యయం గృహ్ణాతి గ్రహధాతు. ఇక్కడ కూడా గ్రహధాతులకు మనం ధాతు పెట్టుకుంటాం. ధాతు అధికారానికి వెళ్ళి వర్తమాన లెక్క స్థానంలో తిప్పు వస్తుంది అన్నమాట. తిప్పు రాగానే తిప్పుకి టింగ్ సార్వధాతుకం ప్రకారం సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే కర్తరి షప్ ప్రకారం షప్ వస్తుంది. మధ్యలో వికరణ ప్రత్యయం షప్ వస్తుంది గ్రహధాతు పక్కన. అప్పుడు గ్రహ షప్ తిప్పు షప్ కనుమతి ఓపెన్ చేస్తే ఆమె ఉంటుంది. కాబట్టి ఇక్కడ షప్పు రాకుండా ఆ షప్పును బాధించి వెంటనే క్రయాదిగణంలో ఉండే ధాతు కాబట్టి ఏ ధాతుది క్రయాదిగణంలో ఉన్న ధాతు కాబట్టి ఆ షప్పు వస్తుంటే షప్పును బాధించి క్రయాదిభ్య స్నా ఏమవుతుంది? క్రయాదిభ్య స్నా షప్పు చూపించారు ఇక్కడ కేవలము. ఆ షప్పు ప్రాప్తమవుతుంటే వెంటనే క్రయాదిభ్య స్నా వచ్చేసి ఆ షప్పు కాకుండా షప్పు క్రయాదిగంలో ఉండే ధాతు కాబట్టి వెంటనే ఆ షప్పు రాకుండా దాన్ని బాధించి స్నా ప్రత్యయం వచ్చింది మధ్యలో. అప్పుడు గ్రహ స్నా తిప్పు లక్షకాసం తిప్పు వచ్చింది కదా. గ్రహ స్నా తిప్పు స్నా కనుమతి లోపల చేస్తే నా తిప్పు తిప్పు కనుమతి చేస్తే తీ మిగింది. గ్రహ నా తి. ఇప్పుడు స్నా అనేది ఏంటి? స్నా ప్రత్యయం ఏ ప్రత్యయం? సార్వధాతుక ప్రత్యయమా ఆర్ధాతుక ప్రత్యయమా? టింగ్ తిత్ సార్వధాతుకం ప్రకారంగా ఇది సార్వధాతుక ప్రత్యయం. స్నా ప్రత్యయం అనేది క్రయాదిభ్య స్నా ప్రకారంగా ఏదైతే స్నా వికరణ ప్రత్యయం తీసుకొచ్చామో ఆ స్నా ఏంటి? షకారం ఇతి సంజ్ఞ చేయబడింది కాబట్టి తింగ్ ప్రత్యయాలకు లేదా షిత్ ప్రత్యయానికి సార్వధాతుక సంజ్ఞని పెరిపెడుతున్నాం. ఇక్కడ మనకు తింగ్ లేదు, తిప్ ప్లస్ జీ నుంచి ఏ ప్రత్యయం లేదు మనకు. కానీ ఏముంది? ఇక్కడ షకారం ఇతి చేసాం, షిత్ ప్రత్యయం ఉంది కాబట్టి వెంటనే తింగ్ షిత్ సార్వధాతుకం ప్రకారంగా ఆ స్నాకి సార్వధాతుక సంజ్ఞ ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అపిత్ సార్వ ఇది దీనిలో పకాల ఇతి సంజ్ఞ ఇతివర్ణం లేదనమాట. అందుకే అపిత్ సార్వధాతుకం కాబట్టి సార్వధాతుకం అపిత్ అది గిత్తువత్ చేస్తున్నాం. ఏం చేస్తుంది? సార్వధాతుకం అపిత్ అనే సూత్రం వచ్చేసి అపిత్ గిత్తువత్ చేసింది. గిత్తువత్ చేసింది గిత్ ప్రత్యయం పక్కన ఉంది. ఎప్పుడు గిత్తువత్ చేశామో అప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చేసి గిత్ ప్రత్యయం పరంగా ఉంటే ఇక్కడ మనకు గ్రహధాతుకు సంప్రసారణం వస్తుంది అని చెప్పింది. అది గ్రహకు సంప్రసారణం అవుతుంది. గ్రహకు గృహ అయిపోతున్నాడు. గృహ స్నా గృహనాతి స్నాగా నామ ఇది గృహనాతి గృహనాతి కలిపితే ఉంది గృహనాతి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అట్కుప్వాంగం వ్యవాయేపి ప్రకారం నత్వం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే గృహనాతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఏంటి? అట్కుప్వాంగం వ్యవాయేపి ప్రకారంగా నకారానికి నత్వం చేసుకుని గృహనాతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా? మధ్య స్నా ప్రత్యయం స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట మనకు. ఈ రకంగా రూపము అర్థం చేసుకోండి. గిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మనకు గ్రహ ధాతు గృహ సంప్రసారం చేసుకుంటాం. అలాగే జరీ గృహ్యతే. ఏంటి? జరీ గృహ్యతే. ఇక్కడ జరీ గృహ్యత చూడండి. జరీ గృహ్యతే వచ్చేసి జరీ గృహ్యతకి సిద్ధి మనం ఎక్కడ చేసాము? 6-1-9 చేసామంట. ఇక్కడ 6-1-9 చేసాము. పాపచ్యత ఎలాగనో జరీ గృహ్యత కూడా అలా చేసుకోండి. ఓకేనా? అక్కడ పాపచ్యత అక్కడ యంగ్ ప్రతి తీసుకునే కూడా ధాతో రేఖాచో అలాది సమిబిహారి యంగ్ గిత్ ప్రత్యయం వచ్చిందన్నమాట. కాబట్టి గ్రహధాతునకు ధాతో రేఖాచో హలాదే క్రియా సమిబిహారి యంగ్ ప్రకారంగా యంగ్ తెచ్చుకుంటాం. గ్రహ యంగ్ యంగ్ కనుమతి తెలిసి యా మిగులుతుంది. మొత్తం యంగులో ఇత్ సంజ్ఞ చేయబడింది కాబట్టి గిత్ ప్రత్యయం కాబట్టి ఏమవుతుంది? వెంటనే గిత్ ప్రత్యయం. ఇంకోటి ఏంటంటే దానికంటే ముందు యంగ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి వెంటనే సన్ యంగో ప్రకారం దిత్వం చేసేసుకుంటాం. దిత్వం చేసుకున్న తర్వాత ఏమవుతుంది? గ్రహ యంగ్. ఇక మళ్ళా పూర్వభ్యాస అలాదిశేష. అప్పుడు ఏమవుతుంది? గ్రహ యంగ్ అనుమతి లోపం చేసుకుంటే అభ్యాసంలో హలాది శేష అన్నప్పుడు గ్రహలోకి గా మాత్రం వెళ్తుంది. గాలో ఉండే రకారం వెళ్ళిపోతుంది, అకారం వెళ్ళిపోతుంది. ఓన్లీ గకారం పొల్లు గ్రహ కదా గ్రహ మాత్రం అంటే కేవలము గా మాత్రం మిగులుతుంది అన్నమాట. ఏమవుతుంది? గా మాత్రం మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో
ఆ గకారంకి చోహు కుహు ప్రకారంగా ఏంటి కుహో చోహుకు కాదు కుహోశ్చు కుహోశ్చు ప్రకారంగా అక్కడ మనకేముంది కుహోష్ కుహోశ్చు కవర్గానికి కవర్గం కు కదా మనకి ఉండేది ఇక్కడ ఆ గ్రహ కదా కుహోశ్చు జా వస్తున్నారు ప్రకారానికి జకారం జకారం కవర్గం యొక్క అక్షరం కాబట్టి గకారానికి చవర్గం యొక్క అక్షరం మూడో అక్షరం ఇది మూడో అక్షరం జకారం వస్తుంది అన్నమాట. ఓకేనా? అప్పుడు గ్రహ యంగ్ ఇక్కడ రింగ్ రిత ప్రకారంగా అభ్యాసంగా రింగ్ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? రింగ్ రిత ఇక్కడ రాలేదు మనకు. రింగ్ రిత ప్రకారం వస్తుంది మనకు అభ్యాసానికి రింగ్ ఆదేశం వస్తుంది అన్నమాట. అది ఇంకా చూస్తే కేవలం రింగ్ అవుతుంది అన్నమాట. అందుకే జరి అయిపోయింది. అదేంటిది ఆగమం అవుతుంది అనుకుంటా అండి. ఆగమం ఇచ్చారు ఆచార్య. ఆగమం అని చెప్పారా? ఆగమం అని ఇచ్చారు ఆచార్య అభ్యాసానికి. రీ గుదుపదస్య ఆ సూత్రం ఇచ్చారు. రింగ్ రిదుపదస్య ప్రకారంగా రింగ్ ఆగమంగా వస్తుంది అన్నమాట అభ్యాసానికి కదా. రీక్ అండి హిట్ అయింది కాబట్టి అంత్య అవయవంగా వచ్చి జ్రీక్ వస్తుంది, జరీ వస్తుంది. రీక్ ఆచార్య, రింగ్ కాదు, రీక్ ఆచార్య. భాషార్థంలో ఉంది మహోదయ. ఒక్క నిమిషం. 7-4-60 అండి సూత్రం. 7-4-90 ఉంది. 90? 90. ఓకే. ఇక్కడ రిదుపదస్యత మనకు పరిశిష్టం ఇవ్వబడింది. पाप समान यंग पददेते तनु होना अभ्यास को रिंग ऋदु पदस्य का रीक आगम वस्तुते ही विशेषम. అప్పుడు గ్రహ యంగ్ గ్రహి యంగ్. సరే మనకు అది అభ్యాసం పూర్వాభ్యాసం అలాది శేష చేసుకున్నప్పుడు గురు అర్థం మిగులుతుంది, హకారం వెళ్ళిపోతుంది, యకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గకారానికి జకారం చేసిన జురువు ఉందన్నమాట. యంగ్ ఈ ఉదత్ అనే సూత్రం ప్రకారంగా జకారంలో ఉన్నటువంటి రుకారానికి ఉదత్ ప్రకారంగా అత్తు అప్పుడు డా అయిపోయిందంట. జగృహు యంగ్ ఊరు వస్తుంది. అప్పుడు ఆ ఊరు వచ్చిన తర్వాత మన పూర్వభ్యాస అలాది శేష ప్రకారంగా ఆ ఉదత్ ప్రకారంగా అది వచ్చింది అన్నమాట. ఉకారానికి వచ్చింది కాబట్టి వెంటనే ఉదంత పదహ సహాయంతో ఆద అయిపోయినాడు. అభ్యాసం జర అయిపోయింది. ఆ జదిలో ఉండేటువంటి రేపానికి మళ్ళీ అలాది శేష ప్రకారం లోపం చేసుకుంటే జామి ఉంటుంది. అప్పుడు జగృహ్య. ఇప్పుడు ఈ స్నాధ్యంత దాతవ ప్రకారం మొత్తానికి దాతశూన్యం ఉంది కాబట్టి స్నాధ్యంత దాతవ ఎవరికి జగృహ్యాకి మొత్తానికి దాతశూన్యం ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా ధాతు అధికారం పిలిచి లట్లకారం చేసుకుని వర్తమాన లట్లకార స్థానం తిప్పు వస్తుంది. తిప్పు ఉంది కాబట్టి మళ్ళీ షప్ వస్తుంది. గృహ్య షప్పు తిప్పు షప్ కనుమలు లోపల చేస్తాం. గృహ్య అతి మిగిలిన జగృహ్య అతి. ఇక్కడ ఈ స్థితిలో జగృహ్య ఆతి అని చెప్పాం. ఇక్కడ యంగులో ఉన్నటువంటి యకారానికి అతో గుణ్య ప్రకారం యంగులో ఉండే ఆకారం ఏమవుతుంది? అతో గుణ్య ప్రకారం షప్పులో ఉండే ఆకారం కలిసిపోతుంది. అలాగే జగృహ్య లా ఉంటుంది. జగృహ్య పక్కన ఆత్మీయ పదంలో తెచ్చుకొని ఆత్మీయ పదానం టీవీ ప్రకారంగా యత్నం చేసుకున్నట్లయితే ఇక తిప్పు కాదు ఆత్మీయ పదం కాబట్టి తా వస్తుంది.
తా వచ్చింది కాబట్టి మధ్యలో షప్పుడు వచ్చింది. ఆ తకారంలో ఉండే అకారానికి టీ సంజయ్ కాబట్టి టిత ఆత్మ అనే పదానం రేపు ప్రకారం ఏకారం చేసినట్లయితే జరీ గృహ్యతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ ఎందుకంటే రీక్ ఆగం వచ్చినప్పుడు మనకు జరీ అయిపోయింది అన్నమాట. రీక్ కాకారం రీ మిగిలింది అన్నమాట. అప్పుడు జరీ అయిపోయింది అన్నమాట. జరీ గృహ్యతే జరీ గృహ్యతే అనే రూపం మనం సిద్ధిస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు అర్థమైందా? అత్యంత అడగబోయారు, చెప్పబోయారు. చెప్పండి. చెప్పింది కదా. అర్థమైంది ఆచార్య. నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఆచార్య, ఈ ఈ రకంగా ధాతు మీనింగ్ ఏంటంటే ఉపాదానే అంటే మనం రెండు చేస్తున్నాం. ఏంటండి ఈ ధాతువు తెలుగులో అర్థం ఏంటి? ఉపాదానే అంటే కనుక సంస్కృతంలో ఉపాదానే అని ఉంది ధాతువుకి. దాని ఉపకరణ అర్థంలో జరి గృహ్యతే గ్రహించే అర్థంలో గ్రహ ఉపాదానే అంటే తెలుగులో ఏమంటారు? అదే ఉపాదాన గ్రహించడం, తీసుకోవడం ఇలాంటి అర్థం. అర్థమైందండి. గ్రహించే అర్థంలో తీసుకునే అర్థంలో గ్రహించడం, తీసుకోవడం, గ్రహించడం అనేది తీసుకోవడం సందర్భాన్ని ఒక్కొక్కటి ఒక రకం తీసుకెళ్తాం. గ్రహించే అర్థం అంటే మనం మామూలుగాను కారకాల్లో అనుకుంటాం కదా, సంప్రదానం, అదే అపాదానం. సారీ అండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది ఉపాదానం. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. అర్థమైంది. చూడండి. ఓకే, ఇక్కడ మళ్ళీ రెండో రూపం వచ్చేసి మనం కిట్ ప్రత్యయంకి గిట్ ప్రత్యయంకి రూపాలు చూసాం. నెక్స్ట్ జ్యాధాతు. రెండో ధాతు జ్యాధాతు. మనకు సూత్రం ఇచ్చినటువంటి రెండో ధాతు అంటే మొట్టమొదటి గ్రహధాతు. ఆ కిత్ ప్రత్యయం వచ్చిన రూపాయలు ఎలా ఉంటాయి, గిత్ ప్రత్యయం వచ్చిన రూపాయలు ఎలా ఉంటాయి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జ్యాధాతుకు జీనహ, జీనవాన్ అనే రూపాయలు వచ్చాయి. అంటే జ్యాధాతుకు మనం తా ప్రత్యయం తెచ్చుకుంటాం. భూతకాలంలో నిష్ఠా తా ప్రత్యయము తాకు అనుబంధం లోపల తా మిగిలింది. కిత్ ప్రత్యయం కాబట్టి వెంటనే ఏమైపోయిందంటే ఇక్కడ మన ప్రకృతం వచ్చేసి సంపసానం. కిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి జ్యాధాతుకు సంపసానం వచ్చింది. సంపసానం వల్ల ఏముంది? ఇక్కడ యా ఉంది. ఆ యకారంకి ఏ సంపసానం వస్తుంది? ఈ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఈ అయిపోయింది అన్నమాట. కాబట్టి ఇక్కడ జ్యా దీర్ఘ ఉంది కదా, అదే ఇప్పుడు యాకి ఈ వచ్చినప్పుడు అప్పుడు జీ అయిపోయింది అన్నమాట. యా స్థానం వచ్చింది, ఈ వచ్చినప్పుడు జీ అయిపోయింది అన్నమాట. పక్కన దీర్ఘం ఉంది కాబట్టి ఆ దీర్ఘము ఇక్కడ కలిసిపోయింది, ఈ కాలం కలిసిపోయింది, జీ అయిపోయింది అన్నమాట. అయిపోయింది, జీ అయిపోయింది. పక్కన తా ఉంది, పక్కనే ఉంది తా ఉంది. ఈ స్థితిలో ల్వాదిభ్య ఏ సూత్రం అండి? జ్యాధాతుకో నిష్ఠా ప్రత్యయం పక్కన ఉంది కానీ సంపసానం అయిపోయింది మన ప్రక్క సూత్రం ప్రకారంగా. అందుకే జ్యాలో ఉండేటువంటి యకారానికి సంపసానం అయిపోయింది, ఇకారం వచ్చేసింది. అంటే యకారానికి ఇకారం అంటే జ్యాలో ఉండే జ్యా అంటున్నదా, జ్యాలో యకారానికి మాత్రమే ఇకారం వచ్చిందన్నమాట. యాలో యకారానికి ఇకారం వచ్చింది కానీ జీ వచ్చింది, జీ తా. ఈ స్థితిలో మనకు ల్వాదిభ్య అనే సూత్రం ప్రకారంగా ఆ తకారానికి పక్కన నిష్ఠా ప్రత్యయం తా ఉంది కదా, ఆ తకారానికి నకారం వచ్చేసింది, నత్వం వచ్చేసింది. అప్పుడు జీ నా తర్వాత హలహ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ హలహ అనే సూత్రం ప్రకారంగా ఏమొచ్చింది? మళ్ళీ ఇప్పుడు మనకు ఇకారం వచ్చింది కదా, ఆ ఇకారం వచ్చినటువంటి జకారానికి ఇకారం వచ్చింది మనకి. ఎట్లా వచ్చింది మనకు? సంప్రసారణం ప్రకారంగా యకార స్థానంలో ఇకారం వచ్చేసింది అన్నమాట. ఆ ఇకారానికి హలహ అనే సూత్రం వచ్చేసి మళ్ళీ దీర్ఘం చేసింది. అవి జీనా అయిపోయింది. తర్వాత సూదేసుకుని ఋతు విసర్గం చేసుకుని జీనహ, జీనవాన్ అని రూపం మనకు సిద్ధిస్తాయన్నమాట. జ్యాధాతువులో ఉన్నటువంటి యకారానికి ఇకారం వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే యకారం ఇకారంగా మారిపోయి మొత్తం దీంట్లో కలిసిపోతుందన్నమాట. అంటే మొత్తం యా స్థానంలో ఇకారం వచ్చేసింది అన్నమాట. అంటే యకారము ప్లస్ అకారం, అదే ఆ దీర్ఘ ఆకారము కలిసి అయిపోయింది. యకారంలో ఉన్నటువంటి ఆకారము సంపసారణ కలిసిపోయింది అన్నమాట. మళ్ళీ సంపసారణ ప్రకారంగా ఆ ఆకారం పూర్వరూపాలు అంటే సంపసారణ కలిసిపోయింది.
అందుకే యా ఈ మిగిలింది అన్నమాట. జీ అయిపోయింది. జీ తా తకారానికి లివాదిభ్య ప్రకారంగా నకారం చేసిన జీ నా అయిపోయింది. తర్వాత ఆ హ్రస్వ ధాతులో ఉండేటువంటి ఇకారం హ్రస్వ ఇకారం ఏదైతే ఉందో దానికి హలహ వచ్చేసి దీర్ఘం చేసింది అన్నమాట. అందుకే జీన అయిపోయింది అన్నమాట. తర్వాత సూచించుకుని ఋతు విసర్గం చేసుకుంటే జీనహ అదే అదే విధంగా తవత్తు ప్రయత్నం చేసుకుంటే జీనవత్ అయిపోతుంది. తవత్తులో కూడా ఇక్కడ కూడా తకానికి నకారం వస్తుంది, జీనవత్ అయిపోతుంది. ఇక్కడ తవత్ అయిపోయింది, తకానికి నకారం చేసుకుంటే నవత్ అయిపోతుంది, జీనవత్ అయిపోతుంది అన్నమాట. జీనవత్. తర్వాత సూచించుకుని నుమాగం చేసుకుని ఉపదాక దీర్ఘం చేసుకుంటే జీనవాన్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. జీనవత్ జీనవాన్ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అనమాట. ఇవి కిత్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు మన ప్రకృతి సూత్రం ద్వారా సంప్రసారం చేస్తే ఇలాగ రూపం ఉంటుంది. తా ప్రత్యయం కిత్ ప్రత్యయం కాబట్టి వెంటనే మన ప్రకృతి సూత్రం ద్వారా సంప్రసారం చేసుకున్నాం. అందుకే జియా అనేది ఈగా మారిపోయి జీనహ జీనవాన్ అనే రూపాలు సిద్ధించాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గితి ప్రత్యయానికి ఉదాహరణలు. జినాతి, జేజీయతే. ఇది కూడా సింపుల్ గా క్రయాదిగణంలోనే ఉంది. జీ ధాతు కదా, జియా ధాతు. జియా ధాతుకి మనం ఏం తెచ్చుకుంటాము? భూవాదయో ధాతు ధాతు సంధ్య ధాతు అధికంగా లట్ వస్తుంది, లట్ల కాస్త తిప్పు వస్తుంది. వెంటనే ఇక్కడ తిప్పుకి తింగసిత్ సారధాతుకం ప్రకారం సారధాతుక సంధ్య ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ కూడా కర్తరిషప్ అనే సూత్రమిష ప్రాప్తమవుతుంటే వెంటనే దాన్ని బాధించి ఇది క్రయాదిగణంలో ఉన్నటువంటి ధాతువు కాబట్టి క్రయాదిభ్య స్నా అనే సూత్రం ప్రకారం స్నా వికరణ ప్రత్యయం వచ్చిందన్నమాట, షప్ను బాధించి. అప్పుడు ఏమైపోయింది మనకి ఇక్కడ జీ స్నా తి. అదే విధంగా పూర్వం చెప్పిన స్నాకి తింగ్ సిత్ సారధాతుకం ప్రకారంగా సారధాతుక సంధ్య ఉంది. అలాగే ఇది అపిత్ సారధాతుకం కాబట్టి వెంటనే సార్వధాతుకం అపిత్ ప్రకారంగా దీనికి గిత్ ప్రత్యయం కూడా ఉంది. ఏముంది? గిత్ కూడా ఉంది అనమాట. గిత్ సంధ్య కూడా ఉంది. ఏముంది? గిత్వత్ చేసామట. గిత్వత్ చేసాం కాబట్టి ఎప్పుడైతే గిత్వత్ చేసామో అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి గిత్ ప్రత్యయ పరత పక్కన ఉన్నట్లయితే జియాధాతుకు సంప్రసారం వస్తుంది. సంప్రసారం ఏమొస్తుంది? యకారం వర్ణం సంప్రసార వర్ణం కాబట్టి ఆ యకారికి సంప్రసారం ఈకారం వస్తుంది. అందుకే జీ అయిపోయింది అన్నమాట. అయిపోయింది. జియా అనేది జీగా మారిపోయి జీ పక్కన స్నా ప్రత్యయం ఉంది. స్నా ప్రత్యయానికి అనుమతి వస్తే కేవలం నా మిగిలింది అన్నమాట. క్రయాదిభ్య స్నా ప్రకారంగా స్నా ప్రత్యయం వచ్చింది కదా, ఆ స్నా ప్రత్యయానికి అనుబంధం లోపలిస్తే కేవలం నా మిగిలింది అన్నమాట. జీ నా పక్కన తిప్పుక తి, జీ నా తి ఇలా వచ్చాయన్నమాట. జీ నా తి, జీ నా తి. ఓకేనా? ఇది గిత్ ప్రత్యయం ఉదాహరణ. మనకి ఎక్కడ లాభం కలిగింది? జ్యాధాతుకు ఎప్పుడైతే స్నా ప్రత్యయం తీసుకొచ్చామో ఆ స్నా ప్రత్యయానికి సార్వధాతుకం అపిత్ అనే సూత్రం ప్రకారంగా ఎప్పుడైతే దానికి గిత్వత్ చేశామో, గిత్వత్ చేసిన వెంటనే మన ప్రకృతి సూత్రం వచ్చేసి వెంటనే ఏం చేసింది? దానికి సంప్రసారం చేసింది అన్నమాట. అందుకే యా అనేది ఈగా మారిపోయి మళ్ళీ యాలో ఉండే దీర్ఘం ఏదైతే ఉందో అది సంప్రసారణ ప్రకారంగా పురుగు రూపంలో కలిసిపోయి జీనాతి అనే రూపం మనకు సిద్ధించింది. అలాగే అంటే సార్వధాతుకం అపిత్ ఆచార్యజీ దాన్ని ఇది అనుకోవచ్చా? అతిదేశ సూత్రం అనుకోవచ్చా? అద్దేశం కాదు కానీ అద్దేశం చేసింది. ఇక్కడ ఏం చేసింది? దాన్ని అంటే మనకు అయింది కాబట్టి అట్లా అపవాద సూత్రం, అపవాదం కాదు కానీ అపిత్ సార్ధాతుకం ఏదన్నా కానీ దానికి గిత్వత్ చేస్తుంది అన్నమాట. అపిత్ సార్ధాతుకం అంటే అటువంటి సారధాతుకం దాంట్లో పిత్ అంటే పక్కన ఎత్తి చేయలేనుకోండి. అపిత్ సారధాతుకం గిత్వత్ భవతి, గిత్వత్ చేసింది అన్నమాట. అందుకే అద్దేశం అని ఆమె ఇబ్బంది లేదు. దానికి లేనిది దాన్ని కల్పించింది అన్నమాట. ఓకేనా? గిత్ లేదు కల్పించింది అన్నమాట. అందుకే ఆదేశం అని చెప్పి చెప్పుకోండి. అందుకే ఇక్కడ మనకు జీనాథ్ అనే రూపం మనకు తయారైంది. తర్వాత జే జీయతే. ఇప్పుడు మనం జరీ గ్రీషతే చెప్పుకున్నాం కదా, సేమ్ అలాగే ఉంటుంది జే జీయతే కూడా. జే జీయతే అనేది ఎలా అంటే ఇక్కడ మనం జ్యాధాతు ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు ధాతు రేఖాచో హలాదేహి క్రియా సమీహారి యంగ్ తెచ్చుకుంటాము. జియా యంగ్ కి అనుమతి లోపల చేసి యా మిగులుతుంది. జియా యా. ఇప్పుడు గిత్ ప్రత్యయం కనిపించింది కాబట్టి వెంటనే మన ప్రకృతం వచ్చేసి దానికి సంప్రసారం చేస్తుందండి.
గిత్ ప్రత్యయం ఉంటే అయిపోయి వెంటనే ఏం చేస్తుంది, మన ప్రకృతము సంప్రసారం చేసింది. సంప్రసారం వస్తుంది, జియాకి ఈ సంప్రసారం వస్తుంది. ఆ యాలో ఉండే దీర్ఘ ఆకారం సంప్రసారణాక్ష ప్రకారంగా లోపలే సంప్రసార బంధంలో కలిసిపోతుంది అన్నమాట. అప్పుడు జియా అనేది జీగా మారిపోయింది. జీ పక్కనే ఉంది ప్రత్యయం మనకు యంగ్, జీ యంగ్ క యా, జీ యా. ఇప్పుడు ముందు చేసేసుకున్నాం జీ యా, యంగ్ కాబట్టి సన్ యంగో ప్రకృతిత్వము చేసుకుంటాం. జీ జీ యా, ఓకేనా. జీ జీ యా, జీ జీ యా. ఇక్కడ పూర్వాభ్యాస ఆదేశ శేష చేయడానికి ఏం లేవు కాబట్టి జీ జీ యా ఇలాగే ఉంటుంది. కాకపోతే అంతకన్నా ముందు ఇక్కడ ఒక సూత్రం వస్తుంది. అభ్యాసంలో ఉన్నటువంటి ఇకారానికి ఏకారం వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ సూత్రం గుణో యంగులుకో ప్రకారంగా అభ్యాసంలో ఉన్నటువంటి ఇకారానికి గుణం చేస్తున్నామట. గుణో యంగులుకో, యంగులుకు ప్రత్యయం పక్కన యంగు కానీ యంగులుకు ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే అక్కడ అభ్యాసానికి గుణం చేస్తుంది. అందుకే గుణం చేస్తే అయిపోయింది, జీ అనేది జేగా మారిపోయింది. జే జీ యా, జే జీ యా. ఇక్కడ కూడా మళ్ళీ హలహ అనే సూత్రం ప్రకారంగా అభ్యాసానికి పక్కన ఉండే జీలో ఉండే ఇకారానికి గుణం జే జీ యా అయిపోయింది అనమాట. జే జీ యా. ఇప్పుడు యంగ్ ప్రత్యాంతం కదా కాబట్టి వెంటనే సనాధ్యంత ధాతవ ప్రకారం మొత్తానికి కొత్తగా ధాతు పేరు పెట్టాం కాబట్టి మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి ప్రయత్నం తెచ్చుకున్నట్లయితే జే జీయ ఆత్మపిల్ల తా వస్తుంది అన్నమాట. తా వచ్చేసి మధ్యలో షప్ కూడా వస్తుంది. షప్ కనుమ లోపల చేస్తే కేవలం ఆ మిగులుతుందన్నమాట. జే జీయ ఆత. ఇప్పుడు అతో గుణే ప్రకారంగా యంగులో ఉండేటువంటి ఆకారము షప్పులో ఉండేటువంటి ఆలో కలిసిపోయినట్లయితే జే జీయ త. తర్వాత తకారంలో ఆత్మీయపరంలో తా ప్రత్యయం కదా, ఆ తకారంలో ఉన్నటువంటి అంతిమ ఇకారానికి ఏకారం చేసినట్లయితే తిత ఆత్మీయ పదానం టేరే ప్రకారంగా తే అయిపోతుంది. జే జీయతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా ఈ రూపాన్ని మనం అర్థం చేసుకో. జినాతి జే జీయతే రూపాలు ఈ రకంగా సిద్ధిస్తాయి. అలాగే వయధాతు, వయధాతుకు ఓన్లీ కిత్ ప్రత్యయానికి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. వయధాతుకి మనం చెప్పుకున్నాం గిత్ అభావాత్ కిత్ ఏవ అత్ర ఉదాహరియతే. ఇక్కడ గిత్ ప్రత్యయం మాత్రమే గిత్ ప్రత్యయం లేదు కాబట్టి ఓన్లీ కిత్కి మాత్రం ఉదాహరణ ఇవ్వబడింది అన్నమాట. ఊయతు ఊయు, ఉవాయ ఊయతు ఊయు. ఈ లిట్ల కాలంలో రూపం ఇవ్వబడింది అన్నమాట. ఏంటి లిట్ల కాలంలో రూపం ఇవ్వబడింది. ఇప్పుడు ధాతు వచ్చేసి ఇక్కడ ఊయతు కదా మనకు, దీనికి సిద్ధి 2, 4, 41 చెప్పుకున్నామట. ఊయతు ఊయు ఏంటి ఊయతు ఊయు రూపసిద్ధి 2, 4, 41 10 శిష్టులు చెప్పుకున్నామట. 2, 4 అది పుస్తకం ఉన్న వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసుకోండి. 2, 4, 41. చూడండి ఇక్కడ ఏమిచ్చారంటే ఉవాయ ఊయతు ఊయు ఇట్ల కథలు రూపం ఇవ్వబడింది. ఉవాయ ఊయతు ఊయు. ఇక్కడ ధాతు వచ్చేసి వేయి ధాతు. మనకైతే క్రమంగా ధాతు చెప్పు గ్రహి జ్యా, గ్రహ ధాతు రూపసిద్ధి చూసాము. జ్యా ధాతుకి గ్రహి జ్యా వ్యయి. వేయి ధాతు ఏంటి వ్యయి ధాతు. ఏ ధాతు వేయి ధాతు. ఆ వేయి ధాతుకి భూవాదయో ధాతవ ప్రకారంగా ధాతు ధాతు అధికారానికి వెళ్ళి పరోక్ష లిట్ ప్రకారం లిట్ తెచ్చుకుంటామట. అప్పుడు వేయి ధాతు లిట్ ప్రత్యయము. లిట్కి ఆర్ధాతుక సంజ్ఞ లిట్ లెక్క ఆర్ధాతుక ప్రత్యయం రాబోతుందని చెప్పి ముందుగానే విశేష సప్తమిలో ఆర్ధాతుక ప్రత్యయం రాబోతుందని చెప్పి ముందుగానే మనం ఏం చేస్తాం, వేయో వై అంటే వేయ ధాతు స్థానంలో వయ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది వేయ ధాతు స్థానంలో వయ ఆదేశం వస్తుంది. వేయ ధాతు స్థానంలో వస్తుంది వయ్య ఆదేశం వస్తుంది అన్నమాట. అప్పుడు వేయ స్థానం సంపూర్ణంగా వేయ దిశ దస్తానం వయ్య పెట్టేస్తాం. వయ్య లిట్ లిట్ లెక్క కర్మలు లోపం చేస్తే లా మిగులుతుంది. ఆ లకార స్థానం వస్తుంది తిప్పు వస్తుంది అన్నమాట. వయ్య తిప్పు. ఆ తిప్పు రాగానే పరస్మే పదానాం నల తుసు స్థల తుష నలువ మాహ ప్రకారంగా ఏమొస్తుంది, సారీ తిప్పు కాదు ఇక్కడ మనకి
ఊయతు రూపం తయారు చేయాలి. ఏం చేయాలండి? ఊయతు. ఇక్కడ ఉవాయి అనేది ఇక్కడ ఏకవచన రూపం ఇవ్వబడింది. దాన్ని ఆర్డర్ చేసుకుని మనం ద్వివచన రూపం తయారు చేయాలి. ఇక్కడ తిప్పు లిట్ లకార స్థానంలో తిప్ తస్ జీ కాకుండా తిప్పు కాకుండా పరస్మర ఏకవచనంలో పరస్మర ద్వివచనం తస్ వస్తున్నాం. ద్వివచన రూపం అన్నమాట. ఊయతు అనే ద్వివచనం యొక్క రూపము. అప్పుడు ఏమొస్తుంది? మనకు తస్ వస్తుందన్నమాట. 1000 తస్. ఆ తస్కి అసంయోగాలిటికిత్ ప్రకారంగా ఏమొస్తుంది? అసంయోగాలిటికిత్ అనే సూత్రం ప్రకారంగా కిత్వత్ అయిపోతున్నాడు. ఏమైపోతుంది? కిత్వత్. అంతకంటే ముందు ఏమవుతుందంటే ముందుగా తిప్పు స్థానం నల్ వచ్చింది కదా. పరస్మే పదానం నల తుసు స్థల తుష నల్వమాహ ప్రకారంగా క్రమంగా యథాసంఖ్యంగా తిప్పు స్థానం నల్ వచ్చింది. తస్థానంలో అతుస్ వస్తుందన్నమాట. ఏమొస్తుంది? తస్ స్థానంలో అతుస్ వస్తుందన్నమాట. అందుకే ముందుగా వ్యయో వై ప్రకారం వేదాస్థాన వై వచ్చింది. ఏమొచ్చింది? వై ఆదేశం వచ్చింది. వై అతుస్. ఇప్పుడు ఏమైపోయింది? వై అతుస్ అయిపోయింది అన్నమాట. అతుస్ రాగానే అసంయోగాలు టికెట్ ప్రకారంగా వెంటనే అతుస్కి కిత్వత్ అయిపోతుంది. అసంయోగాంత ధాతు ఉత్తర లిట్ ప్రత్యయ కిత్వత్ భవతి. అందుకే ఈ రకంగా లిట్ లక అతుస్ కిత్వత్ అయిపోయింది. అని కకారం ఇత్తు చేసినట్టుగా చేసుకున్నామట. కిత్వత్ అయిపోయింది. లేకపోతే కిత్వత్ చేశాం మనం. ఇప్పుడు వై అతుస్. ఇప్పుడు ఈ స్థితిలో కిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మన ప్రతిసూత్రం వచ్చేసి వెంటనే ఏమవుతుంది? గ్రహిజ్య వై వ్యధి వష్టి విచితి వృక్షతి పృచ్చతి పృజ్యతి ఈనాంగితి అనే సూత్రం ప్రకారంగా కిత్ ప్రత్యయం పక్కన ఉంటే సంపసానం చేస్తుంది. వైకి సంపసానం ఏం చేస్తుంది? ఇక్కడ సంపసాన వలన ఏముంది? వకారం ఉంది. వకార స్థానం ఏమొస్తుంది? ఊ వస్తుంది అన్నమాట. ఊ పక్కన యా ఎలా ఉందో అలాగే ఉంది. ఉయ్ అయిపోయింది. ఉయ్య అతుస్సు కలిపితే యా హలంతానికి అతుస్సు కలిపితే ఊయతుస్ అయిపోయింది. ఆ అంతిమ సకారానికి ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే ఊయతుహు అనే రూపం సహజంగా సిద్ధిస్తుంది. అర్థం చేసుకోవాలి. ఊయతుహు మనకు రూపం ఏంటి? ఇక్కడ ఊయతు గాలి. అలాగే ఊయుహు కూడా సేమ్ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. వేదాతు ఇక్కడ వేయో లిట్ లకారం తీసుకున్నాం. లిట్ లకాస్తాలు ఇక్కడ ఏం తీసుకుంటే ఇక్కడ మనము ఇప్పుడు జస్ట్ తీసుకుంటాం. టిప్ తస్ జీ. టిప్ స్థానం నల్లు వస్తుంది. తస్ స్థానం అతుస్ వచ్చింది. ఇప్పుడు జీ స్థానం వస్తుంది? ఊస్ వస్తుందండి. పరస్మే పదానాం నల తుసుస్ తల తుష నల్వమాహ కదా. తిప్పు స్థానం నల్లు, తస్థానంలో అతుసు, జీ స్థానంలో ఊస్ వస్తుందన్నమాట. జీ స్థానంలో ఊస్ వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఏమైపోయింది? వెయ్యి ఉస్ లిట్లక ఉస్ వచ్చింది. సరే మనకు వెయ్యో వై ప్రకారంగా ఇక్కడ వై ఆదేశం వచ్చింది. వై ఉస్ ఇక్కడ ఈ స్థితిలో మనకు వెంటనే వై ఉస్ అని చెప్పాం కదా. వై ఉస్ ఇక్కడ ఊస్ అనేది ఇక్కడ అసంయోగ లిట్కి ప్రకారంగా దీనికి కూడా కిత్వత్ ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అసంయోగాలు కిత్వత్ ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం వచ్చేసి గ్రహిజ్య వై వేద అనే సూత్రం ప్రకారంగా సంపసానం అయిపోతుంది. వైకి సంపసానం అవుతుంది. వా ఊగా మారిపోతుంది. అందుకే ఉయ్యి ఉస్సు. అప్పుడు యా హలంతాయి కూసు కలిపితే ఊయుస్ అయిపోయింది. ఊయుస్. యకారానికి ఊ కలిపితే ఊయుస్ అయిపోయింది అన్నమాట. ఆ సకారానికి అంతిమ సకారం ఋత్వ విసర్గం చేసినట్లే ఊయుహు ఏమొస్తుంది? ఊయుహు. అలాగా రూపం సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా సిద్ధిస్తుంది అన్నమాట. అస్తు. అలాగే మిగిలిన రూపాలు కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ కిత్తుగా మాత్రం రూపాలు చూపించి గిత్తుగా లేదు కాబట్టి రూపాలు ఇవ్వలేదు అన్నమాట. అలాగే వెదధాతుకి విద్ధ విద్ధవాన్, గితికి విద్యతి విద్యతే, అలాగే వశధాతుకి ఉషిత ఉషితవాన్. ఇలాగ క్రమంగా రూపాలు వస్తాయి. అవేంటో ఒకసారి మీరు ప్రయత్నించండి. కాని పక్షంలో మనం రేపు చెప్పుకుందాము. అస్తు. తర్వాత మనం కంటిన్యూ చేద్దామండి. రేపు రూపాలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రయత్నించండి. కాని పక్షంలో కూడా కింద ఆర్డర్ ప్రయత్నం చేయండి. అస్తు. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः.
నమస్తే. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. నమస్తే.